జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, పాలస్తీనాలో ఉండే గాజా తెలుసు కదా మీకు. ఈ గాజా అంతటి దిక్కుమాల ప్రాంతం మరొకటైతే ఉండదు. ఈ గాజాలో ఉన్న ప్రజలంతా కూడా రాడికలైజేషన్ అయిపోయి ఉంటారనమాట. అంటే అందరూ కూడా జాంబీగాళ్లే. ఈ పాలస్తీనాలో ఉండేటటువంటి హమాస్ తీవ్రవాద సంస్థకు ఓట్లేసి ఈ హమాస్ తీవ్రవాద సంస్థను పెంచి పోషించింది కూడా ఈ గాజా ప్రజలే. ఈ గాజా ప్రజలు ఎప్పుడు కూడా ఈ ఇజ్రాయెల్లో ఉండేటటువంటి యూదులను ఏదో ఒక రకంగా ఇబ్బందులు పెట్టడమో లేకపోతే హత్యలు చేయడమో చేస్తూ ఉంటారు. ఇజ్రాయెల్ను నాశనం చేయాలనేది వీళ్ళకు ఉన్నటువంటి ఏకైక లక్ష్యం. ఇప్పుడు పాకిస్తాన్లో ఉండేటటువంటి ఉగ్రవాదులు మన దేశాన్ని సర్వనాశనం చేయాలని చెప్పి అనుకుంటారో, మన దేశంలో మానవహోమం సృష్టించాలని చెప్పి ఎట్లయితే అనుకుంటారో, వీళ్ళు కూడా అంతే. పాలస్తీనా వాళ్ళు కూడా ఈ ఇజ్రాయెల్ను ఈ నాశనం చేయాలని చెప్పేసి ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలని చెప్పేసి ఏదో ప్రయత్నం చేస్తానే ఉంటారు. ఇకపోతే ఈ గాజాలో ఉండేటటువంటి ప్రజలకు పని పాట ఉండదు. ఎప్పుడు ఏదో ఒక విధంగా అల్లర్లు సృష్టించి వాటిని ఇజ్రాయెల్ యూదులపైకి నేడుతూ ఉంటారనమాట. ఇకపోతే హమాస్ తీవ్రవాదులకు ఈ గాజా ప్రజలు ప్రత్యక్షంగానే సపోర్ట్ చేస్తూ ఉంటారు. అందుకే ఈ గాజా ప్రజలను ఏ దేశం కూడా తమ దేశాలకైతే రానిదనమాట. ఎందుకంటే వీళ్ళంతా చిల్లర గుంపు కదా, ఎంతసేపటికి రచ్చలు కావాలా. అందుకని చెప్పి ఎవరు కూడా వీళ్ళకి సపోర్ట్ చేయరు, ఎవరు వీళ్ళని ఆహ్వానించరు వాళ్ళ దేశాలకి. ఇప్పుడు సేవ్ పాలస్తీనా, ఆలేసాన్ రఫా ఇన్ని కథలు దొబ్బినారు కదా. ఏది మన దేశంలో కూడా కొంతమంది కల్తీ ముండాకుడు కొంతమంది సపోర్ట్ చేశారు. కానీ ఇప్పుడు ముస్లిం దేశాలు చాలానే ఉన్నాయి, అన్ని దేశాలు ఉన్నాయి, వాటిలో దళిత దేశాలు కూడా ఉన్నాయి. మరి వీళ్ళందరినీ పిలుచుకోవచ్చు కదా, వాళ్ళకి అక్కడ షెల్టర్ ఇవ్వచ్చు కదా, ఏదైనా సాయం చేయొచ్చు కదా. అమ్మ అట్ట చేయరు. కేవలం ఏంటంటే ఓయమ్మ ఇజ్రాయెల్ పోయి పాలస్తీనాన్ని నాశనం చేస్తుంది, గాజాను ఒలహాడి చేస్తాదని చెప్పి మాట్లాడతారు. కానీ అక్కడ ఉండే ప్రజల దేశకపోయి ఏమి నువ్వు వాళ్ళకి ఆశ్రయం గెలిపి నువ్వంత మంచోడు అయితే ఆ పని చేయరు. ఎంతసేపటికి మాటలే. అయితే 2023 అక్టోబర్ 7వ తారీఖున ఈ హమాస్ తీవ్రవాదులు ఈ గాజా ప్రజల సహాయ సహకారాలతో ఇజ్రాయెల్ పైన దాడి చేసి 1400 మందిని పొట్టన పెట్టుకున్న సంగతి మీకు తెలిసే ఉంటుంది. పైపెచ్చి ఏంటంటే మరో 250 మంది ఇజ్రాయెల్కి సంబంధించిన వాళ్ళను, అదేవిధంగా అమెరికా పౌరులను ఈ హమాస్ తీవ్రవాదులు కిడ్నాప్ చేశారు. ఇక అప్పటి నుంచి ఈ ఇజ్రాయెల్ బలగాలకు అదేవిధంగా హమాస్ తీవ్రవాదులకు మధ్య యుద్ధం జరుగుతూనే ఉండదు. ఈ యుద్ధంలో దాదాపుగా ఇప్పటి వరకు 50,000 మంది హమాస్ తీవ్రవాదులు వాళ్ళ మద్దతుదారులు చచ్చిపోయారు. దీంతో భయపడిపోయినటువంటి గాజా పౌరుల్లో కొంతమంది అయితే ఇతర దేశాలు పారిపోతున్నారు. నిజానికి ఈ గాజాలు జనాభా 2023 నాటికి 23 లక్షలుగా ఉండిందంట. అయితే ఇప్పుడు ఆ జనాభా 10 లక్షలకు చేరుకునింది. ఇకపోతే ఇజ్రాయెల్లో శాంతిని నెలకొల్పాలంటే ఈ గాజాలో హమాస్ కానీ లేదా ఈ రాడికలైజేషన్ అయినటువంటి ఈ గాజా ప్రజలు కానీ ఉండకూడదు. అయితే ఈ గాజాలో ఉండేటటువంటి హమాస్ తీవ్రవాదులందరినీ కూడా మట్టుబెట్టే బాధ్యతను ఇజ్రాయెల్ అయితే తీసుకునింది. మరి అక్కడ 10 లక్షల మంది ఇంకా ఉన్నారు గాజా ప్రజలు అని చెప్పి అంటున్నారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంటని చెప్పేసి మీరు అనుకోవచ్చు, నన్ను అడగవచ్చు. అందుకే ఈ గాజా నుంచి గాజా ప్రజలను ఖాళీ చేయించే బాధ్యతలను అమెరికా నెత్తికెత్తుకునింది. ఈ గాజాలో ఉండేటటువంటి 10 లక్షల మంది గాజా పౌరులను లిబియాకు పంపించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయించినాడు. నిర్ణయం తీసుకోవడమే కాకుండా ఆ దిశగా ఒడివడిగా అడుగులు కూడా వేస్తాడు. ముందుగా లిబియా ప్రభుత్వంతో మాట్లాడి గాజా ప్రజలను లిబియాలోకి తీసుకొచ్చేలా ఈ లిబియా ప్రభుత్వాన్ని ఒప్పించాడు. అలాగే అరబ్ దేశాలైనటువంటి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అదేవిధంగా సౌదీ అరేబియా, ఖతార్ దేశాలను ఒప్పించాడు. ఇకపోతే ఈ గాజా పౌరులను లిబియా తరలించడమే మిగిలి ఉన్నదన్నమాట. ఈ విషయాన్ని అమెరికా అధికారికంగానే తెలియజేసింది. లిబియాలో మొహమ్మద్ గడాఫీ ప్రభుత్వాన్ని గద్దె దింపినప్పటి నుంచి ఈ లిబియాలో అంతర్యుద్ధం జరుగుతుంది. అంటే దాదాపుగా 14 సంవత్సరాల నుంచి ఈ లిబియాలో ఈ అంతర్యుద్ధం అయితే కొనసాగుతుంది. ఆ దేశానికి మరే దేశ పౌరులు కూడా ప్రయాణించరు. అంటే ఎవరు కూడా ఆ దేశానికి పోరనమాట. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు అది ఎంత గొప్ప దేశమో, ఇంకా ఎటాటి దేశమో. అంటే ఈ పాలస్తీనా వాళ్ళ అమ్మ మూగులిగిన వాళ్ళు, అర్థమైందా? అత్యంత ప్రమాదకరమైనటువంటి దేశాల లిస్టులో ఈ లిబియా కూడా ఉండాలి. ఈ దేశం అంతా కూడా ఈ మందు పాత్రలు, మిసైల్స్, బాంబులు, తుపాకులతో ఏలా దద్దరిల్లిపోతూ ఉంటుంది. అలాంటి ఒక నికృష్టమైనటువంటి దేశం అయితేనే ఈ గాజా ప్రజలకు సరిగ్గా సూట్ అవుతుందని చెప్పి భావించినటువంటి ఈ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇక గాజా ప్రజలను ఈ లిబియాలోకి తరిమి కొట్టాలని ఒక నిర్ణయానికి అయితే వచ్చాడు. ఎందుకంటే వీళ్ళకి వాళ్ళకి బాగా సెట్ అవుతుంది, వీళ్ళకి అదే కరెక్ట్ అని చెప్పేసి ఆ విధమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. ఇక గాజా ప్రజలందరినీ గాజా నుంచి వెళ్ళగొట్టిన తర్వాత ఆ గాజాను పూర్తిగా అమెరికా అయితే స్వాధీనం చేసుకొని ఉండాలి. ఇకపోతే ఈ గాజాను
పూర్తి స్థాయిలో ఆధునికంగా హవాయి మోడల్లో అభివృద్ధి చేయనున్నారు. ఫలితంగా ఇజ్రాయెల్ దేశానికి పట్టినటువంటి శనిని శాశ్వతంగా రూపుమాపనున్నారనమాట. అంటే ఈ పిచ్చుకోకలన్నీ ఉంటాయి కదా, ఈ పిచ్చుకోకలన్నింటినీ ఆడిచి ఎల్లగొట్టి ఇంకొక పిచ్చుకోకలు ఏడైతే ఉంటాయో ఆడికి పంపించాలి వీళ్ళందరినీ. అంటే మీరు బాగుంటారు, మీరు ఎట్టైనా చావండి, కనీసం ఈ ఇజ్రాయెల్ అయినా కూడా ప్రశాంతంగా ఉండని అన్నట్టుగా ఆ పని చేస్తారనమాట. ఇప్పుడు అది మొత్తానికి. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి. మరొక విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.